హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే ఇంట్లో స్టార్ట్ అవుతాయి. సో వినాయకుడిని ఎలా రెడీ చేస్తాము, పూజ ఎలా చేస్తాము మొత్తం ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ బియ్యపిండితో ముగ్గు వేసేసి కుట్టి కమలం వేసి దానికైతే ఎర్రమట్టి అయితే పెట్టేస్తున్నాను. ఇంట్లో ఒక పెయింట్ బ్రష్ ఉంటే ఇలా పెట్టేస్తున్నాను మొత్తము. ఒక పీట పెట్టి దానిపైన ఒక కుట్టి ముగ్గు వేసేసి అరిటాకు వేసి బియ్యం పోసాను. బియ్యం పోసేసి మంచిగా అయితే ఇలా అయితే స్ప్రెడ్ చేసేసాను అనమాట. మేము తెచ్చుకున్న క్యూట్ మట్టి వినాయకుడిని ఆ బియ్యం పైన పెట్టేశాను. తరువాత దేవుడికి ఐస్ కోసమని గురిగింజలు అయితే పెట్టేశాను. ఇక్కడ ఒత్తి పత్తికి కుంకుమ పసుపు పెట్టున్నాను. అండ్ పెట్టేసిన తర్వాత దేవుడికి పెట్టేశాను. ఇక్కడ జంజము వేసేసాను దేవుడికి. అండ్ పూలు ఒక చిన్న నగ ఉంటే వేశాను దేవుడికి. ఇక్కడ పూలు కొంచెం అడ్జస్ట్ చేశాను తిక్కుగా వస్తుందని చెప్పి. యూజువల్లీ మన పూజా మందిరంలో ఒక వినాయకుడు ఉంటుంది కదా, అలా ఒక కుట్టి వినాయకుడిని మా పెద్ద గణేశుని పక్కన అయితే ఇలా పెట్టేశాను. ఇక్కడ దీపాలకి పసుపు కుంకుమ పెట్టేశాను. పసుపు కుంకుమ పెట్టిన తర్వాత గొడుగు అయితే సెట్ చేస్తాన్నాం దేవుడికి. ఒక చిన్న గొడుగు ఇంట్లో ఉంటే సెట్ చేసాము ఇలా. అండ్ నా దగ్గర కొన్ని ఎలిఫాన్స్ ఉంటే దేవుడి ముందర కొంచెం డెకరేషన్ పర్పస్ కోసం పెట్టాను. అండ్ ఒక పీట వేసి ఒక శివ పార్వతుల విగ్రహం ఒకటి ఉంది. అండ్ కుట్టి కుట్టి వినాయకుల్ని అటుపక్క ఇటు సైడ్ అటు సైడ్ అయితే పెట్టేశాను. నా దగ్గర ఉన్న ఎలిఫెంట్స్ పీకాక్స్ తో అయితే ఇలా అయితే డెకరేషన్ కంప్లీట్ చేసేసాను మా కుట్టి గణేశుడి ముందర. ఇక్కడ మా గణేశునికి ఇష్టమైన కొన్ని ఫ్రూట్స్ అండ్ మా ఇంట్లో అవైలబిలిటీలో ఏ ఫ్రూట్స్ అయితే ఉన్నాయో అన్ని పెట్టేశాను దేవుడి దగ్గర. ఇంకో చిన్ని గణేష్ ఉంటే అది కూడా పెట్టేశాను. ఇక్కడ నా తమ్ముడైతే పంచామృతం రెడీ చేస్తున్నాడు. ఫ్రూట్స్ అన్ని కట్ చేసి లైక్ బనానా, పొమగ్రనేట్, గ్రేప్స్, ఆరెంజెస్ అన్ని వేసి అయితే ఒక వెజల్లోకి అయితే వేసి మంచిగా వేసేస్తున్నాడు అనమాట ఇక్కడ. అండ్ దీనికైతే ఫస్ట్ పాలు, బెల్లం, తేనె, నెయ్యి అండ్ ఫైనల్లీ కర్డ్ వేసి అయితే బాగా కలుపుకోవాలి మనకు మొత్తం మిక్స్ అయ్యేలాగా. సో చూస్తున్నారుగా ఇలా అయితే మంచిగా కలుపుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పంచామృతం. ఇలా ప్రిపరేషన్స్ అన్ని కంప్లీట్ అయ్యాక దేవుడి పూజ స్టార్ట్ చేసాము. నేను, మా వారు, మా తమ్ముడు, మా మమ్మీ అందరం కూర్చొని పూజ స్టార్ట్ చేసాము. ఎలా చేయాలో మా తమ్ముడు నాకు చెప్తున్నాను అనమాట. గృహాణమంగళం దీపం మేసపుత్రనమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. ఫైనల్లీ టెంకాయ కొట్టి అయితే మా పూజ కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ ఈవినింగ్ ప్రసాదం కోసం మమ్మీ అయితే సుండలు రెడీ చేస్తుంది. కొంచెం ఆయిల్, కరివేపాకు, మిరపకాయలు అలా వేసి కొంచెం ఫ్రై చేసి మనం బాయిల్ చేసుకున్న సుండలు అయితే వేసేసి అలా మిక్స్ చేసేసి తరువాత కొబ్బరి వేసి కలిపేసి కొంచెం హీట్ అయిన తర్వాత అన్ని బాగా కలుపుకొని దించేసినాము. సాయంత్రం మళ్ళీ దేవుడికి మంచి హారతి ఇచ్చేసి తరువాత ఇంటికి వచ్చిన వాళ్ళకి పసుపు కుంకం తాంబూలం అయితే ఇచ్చేసాము. సో ఈ విధంగా అయితే మేము మా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్.